బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు హర్మోజ్ జలసంధిలో ప్రస్తుతానికి భారత నావికులు చిక్కుకున్నారు. ఇటు కెప్టెన్ వీరేంద్ర ఆయనతో పాటు 34 మంది ప్రస్తుతానికి మర్చెంట్ నేవీస్ ఇటు హర్మోజ్ జలసంధిలో చిక్కుకుపోయారు. వాళ్ళకి సంబంధించిన ఆ ఫొటోస్ని మనం చూస్తున్నాం. ఇటు మార్చి 2 నుంచి ఇటు సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ టీం మెంబర్స్, దానికి సంబంధించిన ఆ టీం మెంబర్స్కి సంబంధించిన ఫోటోని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇటు 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన ఒక ఎల్పిజి లోడ్తోని ప్రస్తుతానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మీనా సకార్ అనే ఒక పోర్టు వద్ద ప్రస్తుతానికి నిలిచిపోయింది ఆ ఓడ. మమ్మల్ని పట్టించుకోండి అంటూ ఇటు కెప్టెన్ వీరేంద్ర వేడుకుంటున్నాడు. అలాగే ఇటు బాంబు దాడులతో భయంగా ఉందని ఇటు నేవీ టీం కూడా చెప్పుకొస్తుంది. గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకున్న 28 భారత నౌకల్లో ఇదొక నౌక. ఈ నౌకల్లో సుమారుగా మొత్తంగా 800 మంది భారతీయ నావికులు ఉన్నారు. మర్చెంట్ నేవీస్ భయంలో ప్రస్తుతానికి ఇటు ఇండియన్ నేవీ సిబ్బందికి సంబంధించిన ఈ నావికులకు సంబంధించిన కుటుంబాలు మొత్తానికైతే ఇటు భయాందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పైన రైట్ సైడ్ బాక్స్లో ఈ వీరేందర్ అలాగే కెప్టెన్ వీరేందర్తో పాటు తన టీం మెంబర్స్కి సంబంధించిన ఆ ఫొటోస్ని మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. వీరందరూ కూడా ఇప్పుడు ఈ కెప్టెన్ వీరేందర్ ఏం చెప్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తున్నాడో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జెస్కో అనే ఒక ట్యాంక్, ఒక ఆయిల్ ట్యాంకర్ని ప్రస్తుతానికి మేము రన్ చేస్తున్నామంటూ ఇటు కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ చెప్పుకొస్తున్నాడు. ఇటు కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ మహారాష్ట్రలోని ముంబైకి సంబంధించిన ప్రాంతం నుంచి ఇటు తనతో పాటు ఇప్పుడు 33 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. మొత్తంగా 34 మంది మనం ఆ ఫోటోలో చూస్తున్నాం. ఈ 34 మంది ప్రస్తుతానికి ఒక్క ఆయిల్ ట్యాంకర్లో 34 మంది ఉన్నారు. ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో మొత్తంగా భారత్కి ఇండియాకి సంబంధించినవి ఇలాంటివి మరి 28 ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తంగా ఇటు ఇండియాకు సంబంధించిన ఇటు మర్చెంట్ నేవీ మొత్తానికి సిబ్బంది చూస్తే కనుక సుమారు 800 మంది ప్రస్తుతానికి ఇండియన్స్ ఈ యుద్ధంలో చిక్కుకుపోయారు, ఈ గల్ఫ్ ఆఫ్ పర్షియాలో చిక్కుకుపోయారు. అలాగే ఈ ఒక్క ట్యాంకర్లో 3.6 మిలియన్ అంటే 36 లక్షల డొమెస్టిక్ సిలిండర్లు తయారు చేయొచ్చు ఈ ఒక్క ట్యాంకర్ నుంచి. అలాగే మిగతా 28 ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి. దాంట్లో కొన్నిట్లో ఆయిల్ ఉంది, కొన్నిట్లో గ్యాస్ కూడా ఉంది. షిప్ ప్రస్తుతానికి ఇటు మీనా సకర్ అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఓడరేవులో ప్రస్తుతానికి ఉంది. ఇటు కెప్టెన్ వీరేంద్ర ఏం చెప్తున్నారు? కెప్టెన్ వీరేంద్ర ఒక డిస్ట్రెస్ కాల్స్ని మొత్తానికైతే ఇమీడియట్గా మమ్మల్ని ఇక్కడ నుంచి ఇవాక్యువేట్ చేయండి, మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించండి, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ ఇటు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎందుకంటే రాత్రి వేళ అంట, అలాగే పగటిపూట వాళ్ళ షిప్ పై నుంచే ఎన్నో మిసైల్స్ డ్రోన్స్ వెళ్తున్నాయంట. అలాగే ఎప్పటికప్పుడు ఈ మిసైల్స్ డ్రోన్స్కి సంబంధించిన సైరన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అంటే ఇటు దుబాయ్, అబుదాబి ఈ పరిసర ప్రాంతాల్లో సైరన్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. వీళ్ళ పక్కనే ఉన్న మరొక ట్యాంకర్ని రీసెంట్గా ఇటు మార్చి 11న ఒక మిసైల్ వచ్చి తగిలిందంట. ఆ మిసైల్ వచ్చి తగలడంతో మొత్తానికైతే ఆ ట్యాంకర్ మంటల్లో అంటుకుంది, మంటల్లో కాలిపోయింది, బూడిదైపోయిందంటూ ఇటు వీరేందర్. అంటే వీళ్ళ కళ్ళ ముందే ఇటు పక్కనే కనిపిస్తున్న ట్యాంకర్లు ఒక 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్, ఒక ట్యాంకర్ నుంచి ఇంకో ట్యాంకర్కి మధ్యలో అంత డిస్టెన్స్ ఉంటుంది. అంత డిస్టెన్స్లో ఉన్న ట్యాంకర్స్ వీళ్ళ కళ్ళ ముందే కాలిపోతున్నాయి. ప్రాణ భయం పట్టుకుంది. మరొక పక్కన ఇటు ఇంటర్నెట్ సర్వీసెస్ వీళ్ళకు సరిగ్గా లేవు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని ఎప్పటికప్పుడు మాట్లాడి ఇక్కడ పరిస్థితులని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. సో మొత్తానికైతే ఇటు షిప్లో సాధారణంగా ఒక 60 రోజులకు సంబంధించిన సామాగ్రి ఉంటుంది. ఆ 60 డేస్కి సంబంధించిన ఆహారం కావచ్చు, మిగతావన్నీ కూడా భద్రతలు ఇటు వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా 60 రోజులకు సంబంధించి ఉంటుంది. కానీ అది కొన్ని షిప్స్లో ప్రస్తుతానికి దగ్గర పడుతున్నాయి. ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఇటు సప్లైస్ ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు ఇండియాలో ఉన్న వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి వారు చాలా భయాందోళనకు గురవుతున్నారు. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఇటు ఆయిల్ ట్యాంకర్స్ని టార్గెట్ చేస్తూ ఇటు ఇరానియన్ మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, అలాగే ఇటు సముద్రంలో ఏర్పరిచిన మైన్స్ కానీ, వీటి వల్ల ఇప్పుడు ఆ ట్యాంకర్స్ అక్కడి నుంచి కదలలేని పొజిషన్. ఇటు
ఒకసారి మనం చూస్తే మొత్తంగా ఇటు ఇండియాకి సంబంధించి సుమారుగా ఒక 30 ఇండియాకి సంబంధించిన 30 ఆయిల్ ట్యాంకర్లు ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో వివిధ దేశాల్లో ప్రస్తుతానికి అవి ఉన్నట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా ట్రాప్ అయిపోయాయంటూ చెప్తున్నారు. ఈ 20 నుంచి 30 షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ అన్నీ కూడా ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుండి బయటికి రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల సుమారుగా 800 మంది ఈ మర్చెంట్ నేవీకి సంబంధించిన వ్యక్తులు 800 మంది ప్రస్తుతానికి భారత సంతతికి భారతీయులు అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చెప్తుంది, చాలా క్లియర్గా ఇటు ఇరానియన్ అథారిటీస్తోని నెగోషియేట్ చేస్తుంది. ఇండియన్ వెసల్స్ని వెనక్కు పంపించే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే అక్కడ ఉన్న సివిలియన్ సెయిలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మర్చెంట్ నేవీకి సంబంధించిన వారందరి సేఫ్టీ కోసం ప్రస్తుతానికి డిప్లొమాటిక్ చర్చలు కూడా నడుస్తున్నాయి. కానీ ఎంత మాట్లాడుకున్నా కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్